మా ఛానల్ అన్ననాది పల్లెటూరు. ఈ వీడియో మాత్రం మా గ్రామం రామకృష్ణ కాలనీలో తీయడం జరిగినది. ఈ రోజు 22న గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ వీడియో మాత్రం తీసిన. ఈ వీడియో మీరు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కు సపోర్ట్ చేసి గంట కొట్టండి. शुक्रास्तान आपशक्तस्याना भवतु इवेन माचक्षुषा पश्यतापस्पृश तत्त्वजं मे सर्वभागं अगनेकं रक्षिजोन् भजवत्स बलमोजो निदत्तान् चन्द्रां प्रभासां सलिलन्मुदाद्यातं गत्तेन गर्यतान् दत्तं यदा प्रणेमहे गातं यज्ञायान् गातं यज्ञपदयेन् दैवेन् सत्यरस्तनः सस्तिर्मानुषेभ्यः गोर्धन्यगातं वेषजोषं नो अस्तद्विपदे शङ्गदस्पदे अंशां दिश्यां देहे यो वेदावे ब्रह्मणान् वेदो आगच्छन्तं महोत्बलान् उद्बलङ्कार्यदा नित्यं प्रज्ञाद्भदोन्मोरः शतञ्जयेव वरदो वर्धमायुः शरद वसन्तान् पुत्रदि पौत्रो पुत्रदि धान्यं वशं बहुपुत्रलाभो शतसंवत्सरे दीर्घमायुः स्थिरस्तु पुष्टिरस्तु शान्तिरस्तु अभीष्टमस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु ग्रामदेवता नित्यसम्पूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियवाजः शिवेन्द्रिय इंद्रिये प्रतिष्ठति ఇంటి బిడ్డను చూడు జలం కోసమే కదిలేను నేడు నవతరానికి నాంది పలికే దంపతులను చూడు గుండెల నిండా ధైర్యము చూడు గురులేని దైవ గుణమును చూడు సర్పంచ్గా బరిలో నిలిచిన దంపతులను చూడు జనబలమంతా తోడై వెలుగై వచ్చిన వాళ్ళు ఈ రాకతో మురిసి పోతమున్నాయి పేదల వాకిళ్ళు జై జై శ్వేతారెడ్డి జై ఉజ్జుల శ్వేత ప్రణీత్ జై జై శ్వేతారెడ్డి జై ఉజ్జుల శ్వేత ప్రణీత్ జై జై ఉజ్జుల వంశమునందు రవీందర్ రెడ్డి కొడుకునే చూడు సమాజ సేవకు అంకితమైన ప్రణీత్ రెడ్డిని చూడు జనం గుండె సప్పుడే ఇతడు జన బలగం బలమైనోడు పిలిచే పిలుపుల పరిగెత్తే జన సంద్రంనే చూడు దడదడ వచ్చే దారుల్లో తన దగడును చూపేరా దడదడ పుట్టే మాడల్లో జన శక్తిని చూడయ్యా జై జై శ్వేతారెడ్డి జై ఉజ్జుల శ్వేత ప్రణీత్ జై అడుగుల్లో అడుగేసే శ్వేతక్క నీతో ప్రణీతు రెడ్డి రామకృష్ణ కాలనీ కదిలినంట నీతో సాగనంట నీతో పెద్ద పెద్ద మనసున్న కుజ్జుల శ్వేతక్క ప్రణీతు రెడ్డి రామకృష్ణ కాలనికి వెలిగే మీరంట వెన్నెల మీరంట ముక్కోటి దేవుళ్ళకే వినబడని మాలో బాధ శ్వేత ప్రాణీతికు చేరి వినిపించగ తీరును గాదా రామకృష్ణ కాలనీలో ప్రేమ గల్ల బిడ్డలే మాయి నీకు బాధెందుకే ప్రణీతు రెడ్డి ఎగిరే జెండా మీదే శ్వేతరెడ్డి గెలుపుతోనే మన ఊరు కొత్త చరిత రాసుకుంటదే పేదల పెన్నిది నువ్వేగా మామని తన్న పడుకుల బంధువులు వేగా అవినీతి పైన మీ యుద్ధం శ్వేతంగా ప్రజాసేవకెప్పుడు సిద్ధం అన్నా అని అంటే చాలే ప్రణీతన్న నేనున్నానంటూ వస్తవే కష్టాల్లో కలిసుంటదే శ్వేతమ్మ బాధల్లో బాసకైతదే అభివృద్ధేగా మీ ఆరాటం అక్రమాల పైననే అన్నా మీ పోరాటం
మాయి నీకు బాధెందుకే ప్రణీతు రెడ్డి ఎగిరే జెండా మీదే శ్వేతరెడ్డి గెలుపుతోనే నేను గుజ్జుల శ్వేత, రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుజ్జుల ఇంటి బిడ్డను చూడు, జనం కోసమే కదిలిన నేడు, నవతరానికి నాంది పలికే దంపతులను చూడు, గుండెల నిండా ధైర్యము చూడు, గురులేని దైవ గుణమును చూడు, సర్పంచ్గా బరిలో నిలిచిన దంపతులను చూడు. నేను పోలం మల్లేష్, రామకృష్ణ గారిని గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వము మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అడుగుల్లో అడుగేసే శ్వేతక్క నీతో ప్రణీతు రెడ్డి రామకృష్ణ కాలనీ కదిలినంట నీతో సాగనంట నీతో ఎన్నికైనాను. రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుజ్జుల ఇంటి బిడ్డను చూడు, జనం కోసమే కదిలిన నేడు, నవతరానికి నాంది పలికే దంపతులను చూడు, గుండెల నిండా ధైర్యము చూడు, గురులేని దైవ గుణమును చూడు, సర్పంచ్గా బరిలో నిలిచిన దంపతులను చూడు, జనబలమంతా తోడయ్యి వెలుగై వచ్చిన వాళ్ళు, ఈ రాకతో మురిసిపోతమున్నాయి పేదల వాకిళ్ళు. జై జై శ్వేతారెడ్డి జై, గుజ్జుల శ్వేత ప్రణీతు జై. గుజ్జుల వంశమునందు రవీందర్ రెడ్డి కొడుకునే చూడు, సమాజ సేవకు అంకితమైన ప్రణీతు రెడ్డిని చూడు, జనం గుండె సప్పుడే ఇతడు, జన బలగం బలమైనోడు, పిలిచే పిలుపుల పరిగెత్తే జన సంద్రంనే చూడు, దడదడ వచ్చే దారుల్లో తన దగడును చూపిరా, దడదడ పుట్టి వాడల్లో జన శక్తిని చూడయ్యా. జై జై శ్వేతారెడ్డి జై, గుజ్జుల శ్వేత ప్రణీతు జై.
బాధెందుకే ప్రణీతు రెడ్డి పేదల పెన్నిది నువ్వేగా మా ప్రణీతన్న బడుగుల బంధువు నువ్వేగా అవినీతి పైన మీ యుద్ధం శ్వేతగా ప్రజాసేవకెప్పుడు సిద్ధం అన్నా అని అంటే చాలే ప్రణీతన్న నేనున్నానంటూ వస్తవే కష్టాల్లో కలిసుంటదే శ్వేతమ్మ బాధల్లో బాసటైతదే అభివృద్ధేగా మీ ఆరాటం అక్రమాల పైననే అన్నా మీ పోరాటం హాయి నీకు బాధెందుకే ప్రణీతు రెడ్డి కుల సంఘాలు కూడి కదిలనే గుజ్జుల శ్వేతరెడ్డి గెలుపు కోరనే ఫుట్బాలుకే ఓటంటూ మహిళా సంఘాలు మద్దతిచ్చనే మంచి మనసు ఉన్నోళ్ళన్నా శ్వేత ప్రణీతు రెడ్డన్నా ప్రజలందరి దీవెనతోటి సర్పంచ్గా నిలిచిండ్రన్నా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నా వార్డులో వార్డు మెంబర్ గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా పమ్ము చేయకుండా మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ సర్పంచ్ శ్వేతారెడ్డి గారు, ఉప సర్పంచ్ పోలం మల్లేష్ గారు, వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ప్రముఖులు, చిన్నపిల్లలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరికీ కూడా నా యొక్క వందనాలు. నేను 6వ వార్డు సభ్యునిగా ఎన్నికైనాను. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందుకని చెప్పుకుంటున్నాను. ఈ విజయం నాది ఒక్కరిది కాదు, నాకు ప్రోత్సహించిన నా మిత్రులందరిది, మా అమ్మ నాన్న సహకారంతో, మిత్రుల సహకారంతో, పెద్దల సహకారంతో, ఆ వార్డు సభ్యులందరి సహకారంతో వాళ్ళు ఓటేసి గెలిపిస్తే నేను గెలిచాను. ఈ విషయాన్ని నేను 5 సంవత్సరాలు ఎప్పుడు మర్చిపోను. ఈ రోజు మాట్లాడిన మాట 5 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే ఉంటుంది. ఎలాంటి పని అయినా కూడా, అంటే నా వల్ల అయిన ప్రతి పనిని నేను చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాను. నా వల్ల కాని పనిని నెక్స్ట్ లెవెల్ ఉప సర్పంచ్ గారికి కానీ, సర్పంచ్ గారికి కానీ, వాళ్ళ లెవెల్కి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు నా వంతు కృషి నేను చేస్తాను. అది మీ అందరి సమక్షంలో, ఊరు గ్రామ పెద్దలందరి సమక్షంలో నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు కల్పించిన పెద్దలకు, ఓటు వేసి గెలిపించిన అందరికీ నా యొక్క నమస్కారాలు, నా యొక్క ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు. అందరికీ నమస్కారములు. ముందుగా సర్పంచ్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శుభాకాంక్షలు. మరియు పోలం మల్లేష్ అన్న ఉప సర్పంచ్ గా ఎన్నికైనందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మిగతా వార్డు సభ్యులందరికీ కూడా ఎన్నో భయ ప్రయాసాల కొట్టి గెలిచి ఈ శుభ సందర్భాన్ని ఆస్వాదిస్తున్న మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ముఖ్యంగా 8వ వార్డులో నన్ను గెలిపించినందుకు, మీ తమ్ముడిగా భావించి ఆసిఫ్ హబీబ్ ని ఆదరించి మీరందరూ ఓటు వేసి గెలిపించినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నా ఉపజ్ఞానం కుటుంబ సభ్యులు, దుర్గా అపార్ట్మెంట్ మిత్రులు నా విజయంలో విన్నట్టు ఉంటూ నన్ను ప్రోత్సహించినారు. నేను ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి అవినీతికి లోను కాకుండా నీతి నిజాయితీగా మీకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి క్షణం మీ సేవ కొరకు నేను అందుబాటులో ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ, రామకృష్ణ కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించిన 2వ వార్డు మెంబర్ గా గెలిపించిన మా ప్రజలందరూ, ఓటర్లందరికీ వాళ్ళకు ధన్యవాదాలు. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని మమ్మల్ని నమ్మి మీరు గెలిపించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ధన్యవాదాలు. మీకు ఏ పనులైనా మీరు నాకు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము చేస్తామని, మేము ఇచ్చిన వాగ్దానం నిరూపించుకుంటామని, మీకు ఈ 5 సంవత్సరాలలో మేము
మంచి పేరు తెచ్చుకుంటామని మా 2వ వార్డు వాళ్ళకి అందరికీ హామీ ఇస్తున్నాం, మాట ఇస్తున్నాం. మరియు ఉప సర్పంచ్ గారికి, నాతో ఈ వార్డు సభ్యులందరికీ, గ్రామ పెద్దలందరికీ అందరికీ నా యొక్క వినయపూర్వక నమస్కారాలు. మా వంతు సాయం మేము చేయగలుగుతాం. 5వ వార్డు మాకు హామీ పంచు సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి చెప్పి ఇదే మా ధన్యవాదాలు. రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. నేను 3వ వార్డుగా 6 నెంబర్గా గెలిచిన నా 3వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే చేస్తాను. సర్పంచ్ ఉప సర్పంచ్కి తెలియజేస్తాను. నా వంతు సహాయం చేస్తాను. చేసిన గ్రామ ప్రజలందరికీ, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, గ్రామ పంచాయతీ పాలవర్గానికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని నమ్మి మాకు ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ప్రజలందరూ ఓట్లు వేసి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు, మమ్మల్ని ఈ స్టేజ్ వరకే తీసుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఏమైతే హామీ ఇచ్చినామో, ఏదైతే మేనిఫెస్టో చెప్పినామో, ప్రజల మధ్యలో తిరుగుకుంటూ ఓటు వేయండి అని అడుగుతూ ఏమైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన పాయింట్స్ అవన్నీ కూడా పాలకవర్గ సహకారంతో, ప్రజల సహకారంతో, గ్రామాలైతే ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషుల సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. ఏమైతే సమస్యలు ఉన్నాయో ఇంకా అవి కాకుండా అవి కూడా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. అండ్ అభివృద్ధికి అందరి సహకారం ఉండాలి, పాలకవర్గం సహకారం ఉండాలి, ప్రజల సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి. అందరూ సహకరించి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సిబ్బంది 2 years నుండి వాళ్ళకి ఫ్యామిలీకి వచ్చినా రాకున్నా కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఒక్కసారి వాళ్ళతో క్లాస్ కొట్టాలని కోరుకుంటున్నాం. వస్తున్నాడు 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 రా, గుజ్జుల ప్రణీతు రెడ్డి వస్తున్నాడు రా, రామకృష్ణ కాలనీ భరోసా ఇతడే రా, పొద్దు పొడిచి సూర్యుడై ఉదయించినాడు రా. జనం కోసం, ప్రగతి కోసం, ఊరు ప్రజల మేలు కోసం ముందు కడుగు వేసెరా, మన ముందు బరిలో నిలిచెరా. వస్తున్నాడు 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 రా, గుజ్జుల ప్రణీతు రెడ్డి వస్తున్నాడు రా, రామకృష్ణ కాలనీ భరోసా ఇతడే రా, పొద్దు పొడిచి సూర్యుడై ఉదయించినాడు రా. గుజ్జుల ఇంటి బిడ్డను చూడు, జలం కోసమే కదిలిను నేడు, నవతరానికి నాంది పలికే
కోసం ఊరు ప్రజల మేలు కోసం ముందు కడుగు వేసెరా మన ముందు బరిలో నిలిచెరా రామకృష్ణ